అతనే వచ్చినాడు సార్, ఒక సమ్ ఎక్స్ మీడియేటర్ వచ్చినాడు సార్, ఈజ్ వెరీ క్లోజ్ టు సో అండ్ సో ఆఫీసర్స్, అతను పర్మిషన్స్ ఎన్ఓసి ఇస్తారన్న. ఎట్లా ఇస్తారంటే వాళ్ళందరి సిగ్నేచర్స్ నేనే ఫోర్జరీస్ ఇస్తా సార్ అన్నారు. క్రిమినల్ కేసు అయితే కానీ అడిగాను నేను. అయితే సార్ ఆఫీసర్ సేఫ్ ఉంటుంది, నాకేం కాదు కదా సార్, ఈజీగా బయటకు వస్తా అన్నాడు. అంత లీనెంట్ గా డబ్బు వచ్చే ల్యాండ్ డాక్యుమెంట్స్ ని మ్యానిపులేట్ చేసే సిస్టమ్ లో మనం ఉన్నాం ఇప్పుడు. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే సార్, ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఫ్రమ్ అస్ హూ ఆర్ అ బయ్యర్. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య కాలంలో ప్రజలకు పిచ్చి అయిపోయింది. ఏం పిచ్చి అంటే ఇల్లు కొనాలనే పిచ్చి. ఐఎమ్ సారీ టు సే పిచ్చి అని అంటున్నానంటే నెసెసరీ సార్ నేను కాదంటే, బట్ దట్ నెసెసరీ షుడ్ నాట్ బి అన్ ఇంజరీ టు అస్. నెసెసరీ, ఐ అగ్రీ. అలా అని చెప్పేసి మనం పాయిజన్ తీసుకోలేము కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఫుడ్ నెసెసరీ అని చెప్పేసి పాయిజన్ తీసుకుంటున్నాం. సో ఇల్లు కొనేటప్పుడు కూడా జాగ్రత్తగా అసలు ఎందుకు అంత రేటు పెరుగుతుంది, అసలు వాస్తవంగా మార్కెట్ రేట్లు అలా ఉంటాయి. మార్కెట్ రేట్ అంటే ఏంటంటే ప్రజలు కూడా తెలుసుకోవాలి. మార్కెట్ రేట్ అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న నోటిఫైడ్ వాల్యూని మార్కెట్ రేట్ అంటారు. బయట మార్కెట్ లో మీకు దళారులో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఫ్లాట్ ఓనర్లో చెప్పే మార్కెట్ రేట్ మీకు ఎక్సెస్ చెప్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. మీరు వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టచ్చు. ఎందుకో చెప్పనా, ఇట్ ఈస్ అ బ్లాక్ మార్కెట్. బ్లాక్ మార్కెట్ సెల్లింగ్ ఇస్ ఇల్లీగల్. కానీ జస్ట్ ఇక్కడ ఇల్లీగల్ అంటున్నానంటే ప్రజలు తెలుసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ 22 year పెట్టడానికి రీజన్ ఏంటి అంటే భయభ్రాంతులకి గురి చేయడానికి ఫస్ట్. ఇప్పుడు ప్రజలందరూ ఒక పానిక్ సిచ్యువేషన్ లో క్రియేట్ అయిపోతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నదే ఈ పానిక్ సిచ్యువేషన్ లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరి ల్యాండ్ మాఫియా క్రియేట్ అండర్ ద వీల్ ఆఫ్ ద 22A. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఫలితంగా ఇప్పుడు ఏమైపోయిందంటే నిజానికి ఇది గ్లోబల్ సిటీ హైదరాబాద్ ఇస్ ఎ గ్లోబల్ సిటీ, ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఐటీ సెక్టార్ ఉన్నది. అలాంటి చోట ఇవాళ యాజ్ ఆన్ టుడే చూసుకుంటే ఎంత పెద్ద పెద్ద హ్యూజ్ టవర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆక్యుపేషన్ లేకుండా అయిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఏమవుతుందంటే రావాలంటే జనాలు భయపడిపోతున్నారు. పెండింగ్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, బయ్యర్స్ భయపడుతున్నారు, బ్యాంక్ లోన్స్ ఇవ్వడం లేదు, ప్రాపర్టీ లిక్విడిటీ తగ్గిపోయింది, మార్కెట్ పూర్తిగా స్లో డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అసలు పూర్తిగా ఈ ఫార్మా కానీ ఇవి కానీ అన్నీ కూడా పూర్తిగా కుంటుపడిపోయినటువంటి పరిస్థితి అండి. అంటే వీటన్నిటికీ బాధ్యత వహించాల్సిన ఐటీ కుంటుపడిపోయింది, ఫార్మా, గ్లోబల్ కంపెనీస్, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ 22A ఎఫెక్ట్ వీళ్ళ యొక్క షాడోస్ ఇవన్నీ ఉన్నాయో భయపడిపోయి మనకి ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి నేను వెళ్ళిపోతున్నాను. 22A అనేది కొంతమంది గుప్పిట్లో పెట్టుకునే ఎక్విప్మెంట్. అది వాళ్ళ కన్వీనియంట్ రేట్ వస్తే దీన్ని రిలీజ్ చేస్తారు, లేదంటే లిటిగేషన్ అదే కదా జరిగేది. అది ఇండియాలో మనకు సర్వేలు చాలా సార్లు జరిగాయి. స్టేట్ సర్వేలు కండక్ట్ చేశారు, సెంట్రల్ సర్వేలు కూడా కండక్ట్ చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర బ్లూ ప్రింట్స్ ఇప్పుడు కూడా మ్యాప్స్ ఉన్నాయి కదా. మ్యాప్ లో ఇంకోటి ఏంటి, నోటిఫైడ్ కూడా ఉంటాయి జోన్స్, కమర్షియల్ జోన్, నాన్ కమర్షియల్ జోన్, మిక్స్డ్ జోన్, ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనకి ఎగ్జిస్టెన్స్ ఉన్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది ఆఫీసర్లకి? నా క్వశ్చన్, నేను ఎందుకు ఆఫీసర్ల మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ సెటప్ చేయాలి అని అంటున్నానంటే ఈ ఆఫీసర్లు కొల్యూడ్ అయ్యి మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో చేసే ఒక ఇల్లీగాలిటీస్ ఇవి. దే ఆర్ అపాయింటెడ్ బై దేర్ కన్సర్న్ ఎమ్మెల్యే విన్సెంట్ ఫ్రాన్సిస్ మీద వీళ్ళు అపాయింట్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఈ బ్రదర్ చెప్పినట్లు లైవ్ ఎగ్జాంపుల్ అయ్యప్ప సొసైటీ అండి, అది 22A ఉంది ప్లస్ సుప్రీంకోర్టు స్టే ఉంది. వాళ్ళు వెళ్ళి ఎవరైనా సరే, ఏ ప్రజలైనా సరే ఇండియా నుంచి ఎవరు వెళ్ళి అయ్యప్ప సొసైటీలో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉందా అని అడగండి, లేదు ఎక్కడ కొన్నారో అడగండి. హైదరాబాద్ లో ఏ ల్యాండ్ అయినా కూడా 30 years బ్యాక్ నీకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందని అడగండి. ఇప్పుడు ఎందుకు కట్టారు హైరేజ్ జోన్ అడగండి. ఆ డాక్యుమెంట్ చూడండి, 90% మేనేజ్మెంట్ ఇల్లీగాలిటీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద దెన్ ప్రెసెంట్ అండ్ ది దెన్ గవర్నమెంట్ సపోర్ట్, హైయర్ ఆఫీసర్ సపోర్ట్. ఒకటేనండి, మిడిల్ క్లాస్ పర్సన్ అవుట్స్కట్స్ లో ఇల్లు ప్లాట్ కొనుక్కొని ప్రొటెక్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటే జనరల్ లా ఏముంటది, రిజిస్ట్రేషన్ ఆఫీసు, కన్స్ట్రక్షన్ పర్మిషన్స్, మున్సిపల్ సరిపోతుంది. ఇక్కడ జర్నలిస్టు, పోలీసు, అడ్వకేటు, కోర్టు, లోకల్ గుండాసు, ది దెన్ పొలిటీషియన్స్, ప్రజెంట్ పొలిటీషియన్స్, కమింగ్ జనరేషన్ పొలిటీషియన్స్, నైబర్స్, వీళ్ళందరికీ షేర్ ఇచ్చేస్తే ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మాఫియా చేతుల్లోకి పెద్ద ల్యాండ్ తీసుకొని మాఫియా డెవలప్ చేసేసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ద హైయర్ అథారిటీస్ మాఫియా డెవలప్ చేసిన దానికి ఎన్ఆర్ఐ పిల్లలు కొనుక్కుంటున్నారు, కష్టపడ్డ డబ్బుతో కొనుక్కుంటున్నారు. But still there is no guarantee. No guarantee. So what is your remedy? Sir, the remedy is very simple, sir. As I told earlier, in the name of a necessity or essential, we should not harm ourselves. అంటే ఇది ఇంపార్టెంట్ నెసెసిటీ కదా అని చెప్పేసి నన్ను నేను హార్మ్ చేసుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు నేను బతకాలని చెప్పేసి ముందు దూసి చచ్చిపోవడం కాదు.
బతకాలన్నప్పుడు ఫస్ట్ బతకడానికి కావాల్సిన నెసెసిటీస్ ఏంటి? ఇల్లు కొనాలి. ఇల్లు కొనాలన్నప్పుడు మీరు ఒక 1000 రూపాయలు 10,000 20,000 ఖర్చు పెట్టి ప్రాపర్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ అపార్ట్మెంట్ రైట్ ఆర్ రాంగా, ఎందుకంటే మీరు 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పెడుతున్నారు. ఈ రోజు ఐఎఫ్ఎస్ నోటీసులు 70-80 లక్షలు పెట్టి కొంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా సుప్రీంకోర్టు మనం చూసాం హైట్ అవర్స్ ఎలా అయితే కూలు కొట్టిందో అయ్యప్ప సొసైటీని మొత్తం తీసవతల పడింది. సపోజ్ యాజ్ పర్ లా అంటే ఇది ఓన్లీ ఇల్యూషన్స్ అంటున్నా. కోర్టు ఒకవేళ మొత్తం అయిపోయిన తర్వాత ఇదంతా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తీసేయమని చెప్పి డైరెక్షన్ చేస్తే పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన బ్రదర్ చెప్పినట్లు, నాకు తెలిసిన అయ్యప్ప సొసైటీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద లాస్ట్ 5 years నుంచి హైకోర్టులో 2000 కేసెస్ ఉంటాయి. ఇప్పుడు అదొక ఆస్పెక్ట్. బట్ ఏంటంటే అన్ని రకాల పర్మిషన్స్ అవి ఇవన్నీ తీసుకుని 70 years బ్యాక్ 30 years బ్యాక్ 40 years బ్యాక్ అంతా ఓకే బాగానే ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి అన్న చోట కూడా ఈవెన్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఆల్సో ఒక ప్రొసీజరల్గా కట్టుకున్న తర్వాత దానికి ఇందాక చెప్పిన ఈ సోకాల్డ్ వీళ్ళందరూ కూడా మోకాలు అడ్డు పెడతా ఉంటే దానికి అసలు రోలర్సే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఎక్కడికక్కడ ఇదవుతా ఉంటే అప్పుడు వీళ్ళు హెల్ప్లెస్ కండిషన్లో పడిపోతున్నారు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న కోర్టు ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయని పరిస్థితి ఉంటా ఉంది. దానికి రెమెడీ ఏంటి అని అడుగుతున్నారు. సార్ దానికి సొల్యూషన్ ఒకటే ఈవెన్ దో సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రెరగేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు రెగ్యులరైజ్ ఏదైనా కూడా. ఈవెన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆల్సో కెన్ బి రెగ్యులరైజ్ బై పేయింగ్ ఆఫ్ ఎ సర్టన్ ఫీ ఫైన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు నేనేమంటానా, ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, కాలనీలు వచ్చేసాయి, ఏరియాలు వచ్చేసాయి, ఇండ్లు వచ్చేసాయి, హైరేజ్ అన్ని వచ్చేసాయి కదా. లెట్ us నాట్ టు గో ప్రీవియస్లీ ఇన్ ద సెన్స్ రెట్రోస్పెక్టివ్ మనకొద్దు. ఏవైతే ఇల్లీగాలిటీస్ ఉన్నాయంటారో ఒక ఎంక్వైరీ సెటప్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఫీజు వసూలు చేసి మొత్తం రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ చేసేసి లిటిగేషన్ ని ఫస్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ డే కట్ ఆఫ్ డేట్ నుంచి ప్రొవైడ్ చేయండి. స్టేట్ కి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ వాళ్ళందరూ సఫర్ అవ్వకుండా ఉంటారు, రోడ్డు మీద పడకుండా. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ అయినా కోర్టులైనా చూసేది ఏంటి? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ this is your demand. No, it's not my demand. Solution for so that is your solution. But when the government is not willing to do that, because as you earlier told that this is a high income source, it has become a high income source to them. Why? Because if they created such a policy, income goes to the treasury of the government, not for their pockets. Valid. Yes. దానికి ఏంటి రెమెడీ? వాట్ ఈస్ యువర్ రెమెడీ? No, directly government has to be strictly implemented the 22A first point. 22A నుంచి ప్రాక్టికల్ గా హైదరాబాద్ ఏముందంటే లాస్ట్ జనరేషన్స్ ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో అగ్రికల్చర్ ల్యాండ్స్ ని నాలా కన్వర్షన్ కాకముందే చాలా ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వాటి గవర్నమెంట్ సమ్ పెనాల్టీ ఇంపోజ్ చేయాలి, రీజనబుల్ పెనాల్టీ ఇంపోజ్ చేసి. When the government is not ready to listen all these things, then what we have to do? That is exactly for that only అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రాపర్టీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అనే దాన్ని తెలియజేయడానికి, ఆ ఫండమెంటల్ రైట్ కోసం మనం ఏం చేయాలనే దానికోసమే ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని ఇద్దరు మంచి సబ్జెక్ట్ మీద ఈ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్న ఇద్దరు హైకోర్టు అడ్వకేట్స్తో మనం ఈ కార్యక్రమం పెట్టాం. ఇది ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేస్తాం దీని మీద అవేర్నెస్ వచ్చేంత వరకు కూడా. సో పబ్లిక్ కూడా మీకు ఇలాంటి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీ ఒపీనియన్స్ని కూడా తెలియజేయండి. ది 19 టీవీ ఎస్పెషల్లీ ది 22A ఇష్యూకి సంబంధించి రోల్ బ్యాక్ 22A అనే కార్యక్రమాన్ని టేకప్ చేసింది. యూ టు జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.